వైఫల్యం, పోలీసు వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం. అంతకన్నా 15 రోజుల ముందే అక్కడ ఒక దాడి జరిగింది. 25వ తారీఖు నాడు మీ అనుచరుడిని అక్కడ పోయి దాడి చేసి తీవ్రంగా కొట్టిరు రైతులు. మీ అనుచరుడు, ప్రధాన అనుచరుడు శేఖర్నే కొట్టిరు 25వ తారీఖు నాడు. అంత పెద్ద దాడి జరిగిన తర్వాత రెండవసారి పోలీసు లేకుండా కలెక్టర్ గారిని ఎట్లా పంపుతారు ఆ ఊరికి? మీ పోలీసు వైఫల్యం కదా, మీ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఆ దాడి జరిగింది. నా సొంత నియోజకవర్గంలోనే ఇంత పెద్ద దాడి జరిగిందని చెప్పి పరువు పోయి ఆ పరువు కాపాడుకోడుకనే ఇప్పుడు నా మీద కేసు పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీద దొబ్బే ప్రయత్నం చేసినాడు కేసును. అరే నా సొంత నియోజకవర్గం ఇంత పెద్ద దాడి జరిగింది, తెలంగాణ అంతటా నా పరువు పోయేటట్టు ఉందని చెప్పి ఆలోచించి ఈ పరువు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ మీద ఈ దాడిని డైవర్ట్ చేయాలని చెప్పి అందులో భాగంగానే నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపినాడు. నా ద్వారా కేటీఆర్ గారు కూడా జైలుకు పంపే ప్రయత్నం చేస్తే నేను జైలు నుంచి లెటర్ రాసిన తర్వాత జడ్జి గారు దాన్ని యాక్సెప్ట్ చేయలేడు కాబట్టి ఆయన అరెస్ట్ ఆగిపోయింది. ఇది జరిగిన సంఘటన మొత్తం ప్రజలు గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అక్రమ కేసులు పెట్టడం కానీ, కక్ష సాధింపులు మానుకొని అక్రమ కేసులు పెట్టడం మానుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన, సోషల్ మీడియా పైన చిన్న చిన్న పోస్టులు పెడితే కూడా కేసులు చేస్తూ ఉన్నారు. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలామంది పోస్టులు పెట్టేటోళ్ళు. మేము ఎవరి మీద కేసులు పెట్టలే. కేసీఆర్ మీద పెట్టేటోళ్ళు, కేటీఆర్ గారి మీద పెట్టేటోళ్ళు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడేటోళ్ళు. అయినా ఒక్కరి మీద కూడా కేసు పెట్టలే మేము. అప్పుడు చిన్నగా పోస్ట్ పెడితే కూడా, ఏదైనా మీటింగ్ వస్తున్నారు మా వాళ్ళని మీటింగ్ పెడితే కూడా, గ్రూప్లలో పెడితే కూడా దాని మీద కూడా కేసు పెట్టేస్తాం. పోలీసు వాళ్ళు పిలిచి బెదిరిస్తూ ఉన్నారు. మళ్ళీ ఒకసారి పెడితే మీ మీద కేసు పెడతాం, పార్టీ గురించి పెట్టొద్దు, పార్టీ గురించి మాట్లాడొద్దు అంట. బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడొద్దు. ఇంత అహంకారమే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి గారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసి నిరూపించుకోండి. మీరు చెప్పిన హామీలు అమలు చేయండి. అది చేతగాక రోజుకొక కేసు పెట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసు పెట్టాలి, సినీ ఫీల్డ్ల మీద, సినీ యాక్టర్ల మీద కేసు పెట్టాలి, డైవర్ట్ చేయాలి, ప్రజలను డైవర్ట్ చేసి ఎన్నిసార్లు రైతులందరూ గమనిస్తారు, ప్రజలు గమనిస్తారు, డైవర్షన్ పాలిటిక్స్ అంతా గమనిస్తారు. నీకు బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి. తప్పకుండా బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా నీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి